హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి. దట్ వచ్చరికి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది. సిరి హెర్బల్ బ్యూటీ క్లినిక్ నుంచి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ వచ్చరికి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అండ్ బ్రైడల్స్కి ఎస్పెషల్లీ మ్యారేజ్ సీజన్ అయితే వస్తుంది కదా, అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. నేను 1 by 1 అయితే చూపిస్తానండి. గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది. షాప్ నెంబర్ వచ్చరికి 207A బ్లాక్ అండి. సో ఇలాగనమాట మనకి శారీస్ కౌంటర్ పక్కనే అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మాత్రం నేను ఫస్ట్ టైం వెళ్ళాను, బట్ ఇంతగా బాగుంటుందా, ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయా అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. లోకైతే వెళ్ళిపోదామండి, లేట్ చేయొద్దు, లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి అయితే మనం బ్యూటీ పార్లర్ ఒక రౌండ్ అయితే వేసేద్దామండి. అండ్ ఇక్కడ ఎలాంటి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో నేను మెన్షన్ చేస్తాను. ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి చెప్తాను, అన్ని రకాలు. అండ్ మీకు అన్ని రకాల బ్రాండెడ్స్లో కూడా మీకు యూజ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి. సో చాలా బాగున్నాయండి. హెయిర్ ట్రీట్మెంట్ కానీ, స్కిన్ ట్రీట్మెంట్కి సంబంధించిన కానీ, స్పా కానీ, హెయిర్ కట్స్ కానీ, అండ్ ఫేషియల్స్ కానీ, అండ్ వెయిట్ లాస్ కూడా అయితే ఉంటుందండి. ఆల్రెడీ ఇక్కడైతే థ్రెడ్డింగ్ చేస్తున్నారు, ఐబ్రో థ్రెడ్డింగ్ అనేది. సో నెక్స్ట్ రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే, హెయిర్కి సంబంధించిన ఇక్కడ మనకి వాష్కి సంబంధించినవి చేస్తారు. అండ్ ట్రీట్మెంట్స్ కూడా నేను ఒక ఇమేజ్ అయితే షేర్ చేస్తానండి. మీకు వీటిలో ఏ రకాల ట్రీట్మెంట్స్ కావాలో, సర్వీసెస్ కావాలో, అండ్ జ్యువెలరీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది. అండ్ అడ్వాన్స్డ్ సర్వీసెస్ కూడా అయితే ఉంటాయండి. ఇక్కడ మన గుంటూరు సిటీ మార్కెట్లో అయితే పెట్టేశారు. ఇంత అడ్వాన్స్డ్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్ని రకాలుగా యూజ్ అయ్యే విధంగా లేడీస్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇది ఇంకొక రూమ్ అనమాట. అండ్ ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయో మనం ఒకసారి కనుక్కుందాము వెళ్ళి. సో ఇదొక రూమ్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొకటి అనమాట. సో మనమైతే అడిగి కనుక్కుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్యాషనబుల్ ఐటమ్స్ ఉంటాయి. సర్వీసెస్ కూడా మీకు థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, మ్యానిక్యూర్, పెడిక్యూర్, ఫేషియల్స్, హెయిర్ కట్స్, బేబీ హెయిర్ కట్స్ ఉంటాయండి. అండ్ మసాజెస్ కూడా అయితే ఉంటాయి. అండ్ టాటూస్ కూడా ఉన్నాయి. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసరికి మీకు వెయిట్ లాస్ ఉంటుంది, హెయిర్ ట్రీట్మెంట్ ఉంటుంది, డాండ్రఫ్ కూడా చాలామంది అడుగుతున్నారు, డాండ్రఫ్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ కలర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా అయితే ఉంటుంది. అన్వాంటెడ్ హెయిర్కి, పిగ్మెంటేషన్కి, వాట్స్ రిమూవింగ్కి, అండర్ ఐ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ అడ్వాన్స్ సర్వీసెస్కి వచ్చేసరికి మీకు స్పా మ్యానిక్యూర్ అండి, స్పా పెడిక్యూర్ ఉంటుంది, అడ్వాన్స్డ్ ఫేషియల్స్ ఉంటాయి, హెయిర్ కట్స్ ఉంటాయి, అరోమా థెరపీ ఉంటుంది, బాడీ స్పా, హెయిర్ స్పా. సో ఒకే చోట. అండ్ మీకు పెళ్లి కూతుర్లకు కానీ మీకు కంప్లీట్ ప్యాకేజ్ కావాలన్నా ఇస్తారు. అండ్ హోమ్ సర్వీసెస్ కూడా అయితే ఉంటుందండి. సో హోమ్కి విజిట్ చేసి మీకు కావాల్సినట్టుగా హెయిర్ స్టైల్స్ వేస్తారు, అండ్ మేకప్ వేస్తారు, బ్రైడల్ మేకప్ కానీ, అండ్ శారీ డ్రాపింగ్ కానీ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఎస్పెషల్లీ హెయిర్ స్టైల్స్ కూడా బాగుంటాయండి. అండ్ మెహందీ డిజైన్స్ కూడా అయితే పెట్టేస్తారు. సో ఒకళ్ళ దగ్గరే అన్ని ప్యాకేజెస్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చండి. అనుష గారి దగ్గర అయితే ఉన్నాయి మొత్తం. అండ్ ఇక్కడ వచ్చరికి హెయిర్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదండి. చక్కగా హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఇస్తున్నారు. హాట్ వాటర్ అనే కాదు, మన సిటీ మార్కెట్లో చక్కగా ఇలాగా వాష్రూమ్ కూడా అయితే పెట్టేశారండి. అసలు ఇది వాష్రూమ్ లాగా నేనైతే అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో తీసినప్పుడు. అసలు మీకు వాష్రూమ్ కూడా ఉంటుంది. బాగుంది కదా, ఒక బీరువాలా అయితే ఉంటుంది. చూడగానే ఒక కబోర్డ్ అనుకున్నాను నేనైతే. సో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక్కసారి అడిగి అనుకుందాం అండి. మీ దగ్గర ఎలాంటి ఫేస్ ప్యాక్స్ దొరుకుతాయి, ఫేషియల్స్ కానీ బట్టి మనం ఫేస్ ప్యాక్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే, స్కిన్ బట్టి ఫేషియల్స్, ఆయిలీ స్కిన్ అయితే ఒకలాంటి ఫేషియల్స్ ఉంటాయి, డ్రై స్కిన్ అయితే ఒకలాంటి ఫేషియల్స్ ఉంటాయి. మనం స్కిన్ ని అనాలిసిస్ చేసిన తర్వాతే మనం ఏదైనా ఫేషియల్ సజెస్ట్ చేయగలం. అదే వాళ్ళ స్కిన్ ని బట్టి ఫేషియల్ మీరే సజెస్ట్ చేస్తారా? వాళ్ళ స్కిన్ చూసి ప్రాబ్లం ఏంటనేది తెలుసుకొని వాళ్ళకి చెప్పి ఇదని సజెస్ట్ చేస్తే దాన్ని మనం ఫేషియల్స్ కి ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే ఓకే అండి. వెయిట్ లాస్ అన్నారు కదా, ఎస్పెషల్లీ మీ దగ్గర విన్నాను. జనరల్ బయట బ్యూటీ పార్లర్లో అయితే వెయిట్ లాస్ అయితే లేదు ట్రీట్మెంట్, బట్ మీ దగ్గర ఎలా ఉంటుంది? మన దగ్గర వెయిట్ లాస్ వచ్చేసరికి కస్టమర్ని మన దగ్గర తీసుకొచ్చుకొని వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటి, ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్, ప్రజెంట్ ఏమి మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారో తీసుకోవటం,
వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ అంతా మనం ఎలా తీసుకోవాలనేది చూసి వెయిట్ లాస్కి అయితే ఒకలాంటి ఆయిల్స్ పెట్టి వాళ్ళకి 15 days కి ఆర్ 20 days కి మనం మసాజ్ ఇవ్వాలి. వాళ్ళ ఫుడ్ దానికి తగ్గట్టుగా తీసుకుంటున్నారా లేదా అంతా వాళ్ళకి మనం చెప్పి చేయించుకుంటూ దాన్ని వెయిట్ లాస్కి మనం తీసుకోవాలన్నమాట. అంటే బాడీలో మన విటమిన్ డెఫిషియన్సీని బట్టి అలా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా అలాంటి ఫుడ్ ఐటమ్ కాకుండా వాళ్ళ ఫుడ్ ద్వారానే మనం అదే తీసుకోవచ్చు అన్నమాట. ఓకే సరే. వెయిట్ లాస్ది అయిపోయిందండి. మిగతా మరి హెయిర్కి సంబంధించిన ఎలా ట్రీట్మెంట్స్ ఉంటాయి? సంబంధించి మన దగ్గర హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి, డాండ్రఫ్ పోవడానికి, ఓకే, హెయిర్ ప్రాబ్లమ్స్ బట్టి మనము హెయిర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇస్తామన్నమాట. ఓకే, హెయిర్ స్ట్రైట్నింగ్ కానీ అండ్ పర్మనెంట్ ఉంటుంది, ఇక 3 monthsకి 6 monthsకి అలా కూడా ఉంటుందా? స్పా ఉంటుంది, ఓకే, ప్లస్ కెరటిన్ ఉంటుంది, ఓకే, పర్మనెంట్ హెయిర్ స్ట్రైట్నింగ్ ఉంటుంది. అవి ట్రీట్మెంట్స్ తీసుకోవటమే కాకుండా మనము వాటిని ఎలా జాగ్రత్తగా మనం 1 year అయినా 3 months అయినా సరే వాటిని ఎలా మనం కాపాడుకోవాలనేది కూడా మనం చెప్తాం అన్నమాట. ఓకే అండి. ట్రీట్మెంట్ తీసుకోవడమే కాకుండా వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత హోమ్ కేర్ గా ఏం చేసుకోవాలి, అచ్చంగా మనం ఈ సర్వీసెస్ కాకుండా వాళ్ళ చేత్తో వాళ్ళు చేసుకొని ఇన్నర్ గా వాళ్ళు తీసుకునే డైట్ ని బట్టి కూడా ఉంటుంది కదా. ఓకే అండి. ఇది ఎస్పెషల్లీ ఫర్ హెయిర్ కే కదండి? హెయిర్ వాష్ కి. ఓకే, ఇది పెడిక్యూర్ టబ్ అన్నమాట. పెడిక్యూర్ టబ్. ఓకే, అండ్ హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుందండి. ఫెసిలిటీ కూడా ఉంది మనకి. ఓకే, ఇంకా నెక్స్ట్ రూమ్ లో ఇది వచ్చేసి బాడీ మసాజ్ అండి. బాడీ మసాజ్ కాదు, మన దగ్గర బాడీ పాలిషింగ్స్ కూడా ఉన్నాయి. పాలిషింగ్స్ వచ్చేసరికి మన స్కిన్ అన్ఈవెన్ గా ఉన్న వాళ్ళకి ఈవెన్ గా అవ్వడానికి ఏంటి, ఓకే, దానికి తగ్గట్టుగా పాలిషింగ్స్ ఉంటాయి. పాలిషింగ్స్ కూడా మన దగ్గర వచ్చి ఒక 4-5 types ఉన్నాయి. బాడీ మసాజ్లు వచ్చేసరికి కూడా బాడీ వెయిట్ లాసే కాదు, ఒబెసిటీ కానీ, రిలాక్సేషన్ కానీ, వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి మనం ఆయిల్స్ ని పెంచుకొని వాళ్ళకి చేసేదన్నమాట. ఓకే, అన్ని మన ఆయుర్వేదిక్ ఆయిల్స్ అలా యూజ్ చేస్తారా? ఆయిల్స్ కూడా యూస్ ఉంటుంది అన్నమాట. ఓకే, ఇంకా ఏం ట్రీట్మెంట్స్ ఉంటాయండి బ్రైడల్స్ కండి? ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది, మీరు ఎలా ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తారండి? ఎలాంటి అంటే ఐ మీన్ మేకప్స్ కానీ, ఫేషియల్స్ కానీ, ఇంకా ఏదైనా అన్వాంటెడ్ హెయిర్ గురించి కానీ, అండ్ హెయిర్ స్టైల్స్ ఎస్పెషల్లీ శారీ డ్రాపింగ్ ఇలా ఉంటాయి కదా బ్రైడల్స్కి. ఒక బ్రైడల్ వచ్చింది అంటే కన్ఫామ్ గా తన స్కిన్ చూసుకొని మనం తనకి ఫస్ట్ బ్రైడల్ అంటే మన దగ్గర ఖచ్చితంగా మనం తీసుకునే లెక్క అయితే జాగ్రత్త. తనకి ముందు ఫేషియల్స్, బాడీ ఏంటో మనం చూసుకొని తనకి సజెస్ట్ చేసి కంప్లీట్ బ్రైడల్ లుక్ అనేది మనమే చూసుకోవాలి. అవును, A to Z మొత్తం సర్వీస్ అయితే మీరు ఇవ్వగలరు. ఇస్తాము. ఓకే, టోటల్ సర్వీస్. ఓకే, ఎనీ ఫంక్షన్ అయినా కానీ, ఎనీ ఫోటో షూట్స్ అయినా కానీ, అవుటింగ్ అయినా సరే మనం ఎంత దూరం అయినా సరే వెళ్ళి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట బ్రైడల్స్ కి. ఓకే, చక్కగా హోమ్ ఫెసిలిటీ కూడా అయితే ఇచ్చేస్తున్నారు. ఓకే అండి. ఇది ఏంటండి? అది బాడీ స్టీమ్ అండి. వెయిట్ లాస్ వాళ్ళకి మనం దీంట్లో బాడీ వెయిట్ లాస్ కి యూజ్ చేస్తాం ఇది బాడీ మసాజ్ కి. ఓకే, అదే వచ్చినప్పటి నుంచి అది ఏంటా అనుకుంటున్నానండి నేను. చాలా బాగుంటుంది సిట్టింగ్ తీసుకుంటే, మనకి ఒక సిట్టింగ్ లోనే చాలా వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఓకే, చాలా రిలీఫ్ ఉంటది, మైండ్ రిలాక్సేషన్ ఉంటది. అది ఓపెనబుల్ ఉంటుందా? ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ టైం అండి నేను చూడడం కూడా. ఓకే, అసలు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఒక చైర్ వేసి కూర్చోబెట్టేస్తారనమాట. సో ఓవరాల్గా అండ్ నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇది వచ్చరికి మీకు నెక్స్ట్ రూమ్ అండి. ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చరికి మీకు ఫేషియల్స్ అయితే చేస్తారు. ఇప్పుడు అన్వాంటెడ్ హెయిర్ అంటే మనకి ఇలాగ సెట్టింగ్స్ ఉంటాయండి? సెట్టింగ్స్ ఉంటాయండి. మనకి స్కిన్ మీద అన్ఈవెన్ స్కిన్ ఉన్నా కానీ, పిగ్మెంటేషన్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, లూజ్ అయిన స్కిన్, వెయిట్ ఇక్కడంతా మనకి లూజ్ ఉంటుంది కదా 30+ వాళ్ళకి స్కిన్ టైట్నింగ్ అవ్వడానికి, గ్లోయింగ్ పర్పస్ మీద, కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందా? అన్ని ఉన్నాయి ఇక్కడ ఫేషియల్స్. ఓకే, కాకపోతే వాళ్ళ స్కిన్ చూసి మనము ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది, అసలు మెయిన్ ఏంటంటే వాళ్ళ స్కిన్ ఎందుకు అలా పాడైంది, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ముందు స్కిన్ ని వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిందో కూడా మనం చెప్పబడుతుంది ఇక్కడ. ఓకే, వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని సిట్టింగ్స్ తీసుకోవాలి, ప్లస్ ఎన్ని రోజులకు ఒకసారి తీసుకోవాలి. మనం ఇది ఒక్కటే ప్రొవైడ్ చేయకుండా
వాళ్ళ చేత్తో వాళ్ళ ఇంట్లో కూడా చేసుకునే విధానంగా మనం క్రీమ్స్ కానీ పౌడర్స్ కానీ ఇచ్చి ఓకే. చేస్తాం. అయితే స్టార్టింగ్లో మీరు పెట్టారు కదా కొన్ని బ్రాండెడ్ ఐటమ్స్, అవి కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు అయితే వాళ్ళకి కావాలి అనుకుంటే. ఓకే ఓకే అండి. ఒకటి మనం ఒక 70% పైన మనం చూస్తాము, ఇన్నర్ గా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అవును, ఇంటెక్ ని బట్టి కూడా ఉంటుంది. ఇంటెక్ ని బట్టి ఉంటుంది. మెయిన్ ఇన్నర్ గా తీసుకునే దాన్ని బట్టే వాళ్ళకి పైకి స్కిన్ అనేది గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది. అవును, సో అవి కూడా మీరు చెప్పగలరు అయితే ఇంటేక్ కూడా. ఇంటెక్ కూడా ఓకే అండి. అండ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నానండి, మనకి పార్లర్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి. షాప్ నెంబర్ వచ్చేసరికి 207లో ఉంటుంది. అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి, అన్ని రకాల సర్వీసెస్ ఉంటాయి, హోమ్ ఫెసిలిటీ కూడా అయితే ఉంటుంది, అడ్వాన్స్డ్ సర్వీసెస్ కూడా అయితే ఉంటాయి. ఆల్రెడీ అనూష గారు మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మీకు ఫర్దర్గా వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీ స్కిన్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ, బాడీకి కానీ, ఒబేసిటీకి అన్ని సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకోవచ్చు. ఎంక్వైరీ నెంబర్ ఆల్రెడీ ఇస్తున్నానండి, వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్గా విజిట్ చేసి చక్కగా మాట్లాడుకొని మీకు నచ్చినట్టుగా ఫేషియల్స్ కానీ, బ్రైడల్ మేకప్స్ కానీ ఎనీథింగ్ చేయించుకోవచ్చు. వీడియో పెట్టాక శోభా గారు జనం రాబోతప్పుడు చెప్పండి.